ఈరోజు మహేష్ యొక్క బర్త్డే, రైట్? కాబట్టి మహేష్ కేక్ కటింగ్ అనేది చర్చిలో చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మరి మహేష్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా మరి వచ్చారు కదా. ఈ సమయంలో మనం 2 మాటలు చదువుతాం బైబిల్లో నుంచి. మీకు తెలుసా కీర్తన గ్రంథం 1వ అధ్యాయం తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. మరి మహేష్ కూడా ఇదే విధంగా యెహోవా ధర్మశాస్త్రమునందు అంటే వాక్యం చదువుతూ, వాక్యం ద్వారా ఆనందిస్తూ, దివారాత్రములు అంటే మార్నింగ్ ఈవినింగ్ బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఆ విధంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నీటి కాలువల యోరన నాటబడిన, నీటి కాలువల యోరన అంటే ఒక చెట్టు నీళ్ళకు దగ్గరలో కనుక ఉందనుకో, ఆ చెట్టు ఏమైంది చెప్పండి? కాబట్టి ఎక్కడ నాటబడాలి చెట్టు? నీళ్ళ దగ్గర. ఎక్కడ? నీళ్ళ దగ్గర. అదే నీళ్లు లేని చోట చెట్టు వేశారనుకో, ఆ చెట్టు ఏమైంది చెప్పండి? ఎండిపోయింది కదా. అంటే ఎండిపోకుండా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? నీళ్ళ దగ్గర. నీళ్ళు అంటే ఏంటి? వాటర్. వాటర్ అంటే ఇక్కడ మనకు బైబిల్లో వాటర్ అంటే ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం. నీళ్ళు అంటే ఏంటి చెప్పండి? వాక్యం దగ్గర ఉంటే అది బాగా ఎదిగింది, అంటే బాగా జ్ఞానం వచ్చింది, బాగా తెలివి వచ్చింది, బాగా మార్పులు వస్తాయి. అర్థమైందా? బాగా తల్లిదండ్రుల దయలో మనం ఎదుగుతూ ఉంటాం, వాళ్ళకు విధేయులు అవుతూ ఉంటాం. అది అన్నమాట అర్థం. అర్థమైందా? కాబట్టి అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఆకు వాడుట అంటే తెలుసా మీకు? ఆకు వాడటం అంటే తెలుసా? ఆకు వాడటం అంటే ఏంటంటే అనుకున్నది జరగకపోవటం. అట్లయిందా? 10th క్లాస్ చదివించాము, బాగా మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ మార్కులు తగ్గినాయి అంటారే, అది ఆకు వాడటం అంటే. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ఉంటామో ఆకు వాడదు. ఆకు వాడటం అంటే మార్కులు తక్కువ రావటం, తల్లిదండ్రులకు అవిధేయులు ఇవన్నీ ఉండవు. బాగా మనం చదువుకుంటాం, దేవుళ్ళు భక్తిగా ఉంటాం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఇప్పుడు ఎదుగుతుంది చెట్టు. ఏమవుతుంది? ఎదుగుతుంది. ఓకేనా? ఇంకా ఫలాలు వచ్చే టైం ఉందన్నమాట. ఎప్పుడు ఫలాలు వస్తాయి? ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్ అనుకుంటున్నారా, ఇంజనీరింగ్ డిగ్రీనో మెడికల్లో లేకపోతే ఏరోనాటికల్ ఇంజనీరో ఏదో అవుతాడు. అయిన తర్వాత అప్పుడు జాబ్ వస్తుంది, జాబ్ చేస్తాడు. జాబ్ చేసినప్పుడు ఏమొస్తాయి చెప్పండి? డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే అప్పుడు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఎదుగుతా ఉన్నాడు. ఓకేనా? కాబట్టి అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని వాక్యం వింటూ వాక్య ప్రకారం జీవిస్తూ ఆ విధంగా ఎదుగుతా ఉంటే ఏమవుతాడు? అతను చేయునదంతయు సఫలమగును. ఏం పని చేసినా దాంట్లో దేవుడు బ్లెస్ చేస్తా ఉంటాడు. అదేనా? అలాంటి కృప ఈ సంవత్సరం నుంచి ఇంకా తన యొక్క ఫలమిచ్చు చెట్టు అయ్యేంత వరకు దేవుడు మహేష్ ని కాచి కాపాడి అభివృద్ధి పరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. రైట్, ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ చేసుకుందాం. ఓకేనా? నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. ఈ ఆదివారం సండే స్కూల్లో మరి మహేష్ యొక్క బర్త్డే ప్రభానైనా మరి తల్లిదండ్రులు కూడా వచ్చి నేను ఈ యొక్క సండే స్కూల్లో ఈ బర్త్డే ప్రోగ్రామ్ జరిపిస్తా ఉన్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా చిన్నప్పటి నుంచి నాయన యేసయ్య జ్యోతక్క ఫ్యామిలీలో నాయన మేము ఎన్నో వాక్యాలు నేర్చుకుంటా వచ్చాం నాయన యేసయ్య. ఆ కుటుంబం, జాస్పరంకుల కుటుంబం, జ్యోతక్క ఫ్యామిలీ మాకు ఆదర్శంగా ఉంది. అక్క ఎంతో జ్ఞానవంతురాలు, అక్క తెలివి కలిగినటువంటి నాయన యేసయ్య ప్రభా. మంచి మంచి వాక్యాలు స్టేటస్లో చదువుతా ఉన్నాం. నిజంగా ప్రభా, అలాంటి జ్ఞానవంతురాలకి మీరు ఇచ్చినటువంటి కుమారులను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఆనందాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆనంద చేస్తున్నటువంటి జాబ్ అంతటిని ఆయన ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించండి. నిశ్చితమైతే ప్రభావ నేను ఆదివారం కూడా కొనసాగడానికి కృప చూపమని కోరుతూ ఉన్నాను.
రాజరక్షక నాయన యేసయ్య మహేష్ ని ప్రభా ఈ విధంగా మీరు దీవించి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ప్రకారంగా మీరు దీవించి నాయన యేసయ్య ప్రభా ఉన్నత శిఖరాలను ప్రభా అధిరోహించేటువంటి వాడిగా మీరు చేయమని కోరుతూ ఇలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకుంటూ ప్రభా నీ నామాన్ని మహిమపరచడానికి కృప చూపమంటే యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్. చెప్పండి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. ఓకే రైట్. హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. చెప్పారు మీరంతా హ్యాపీ బర్త్డే. ప్రేయర్ చేద్దాం. టైం మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన ఆయన పరిశుద్ధ పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరంతా గొప్ప దేవుడు నాయన. నా తండ్రి జాస్పర్ గారిని దాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. పెద్ద కుమార్తె జ్యోతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి కుమారులను బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. నాయన నా తండ్రి ఆ బిడ్డను ఒక కుటుంబీకురాలుగా చేసిన ఆయన నాగేశ్వరరావు గారితో ఆమె జీవితాన్ని ప్రభావ మీరు ఆశీర్వదించినందుకు జతపరిచినందుకు వందనాలు. మంచి కుమారుల్ని నాయన దేవుడు అంటే ఇష్టపడే పిల్లల్ని ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టినట్లుగా ఈ బిడ్డలను ప్రభావ మీరు కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు. 12 సంవత్సరాలు నాయన మహేష్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు, భద్రపరిచారు నాయన. నాయన నా తండ్రి మరి చిన్నతనం నుంచి టీనేజ్ ఇదను 13 ఏజ్లోకి నాయన నా తండ్రి ఆ బిడ్డను మీరు ప్రవేశపెడుతున్నందుకు వందనాలు. ఇంతకాలం మీ దయా కిరీటం ఆ బిడ్డపై ఉంచారు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతనమైన సంవత్సరంలో ప్రభా ఆరోగ్యంగా సంతోషంగా నీ మందిర ఆవరణలో చేరినట్లుగా ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీ ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. మహేష్ నాయన చదువు యందు దేవుని యందు ఆరోగ్యం అందు అన్ని విషయాల్లో నాయన ముందుండగలిగినట్లు ఒక యోసేపు లాగా ఒక దానియేలు లాగా ప్రభా బైబిల్లో ఉన్నటువంటి బిడ్డల్లాగా నాయన బిడ్డ జీవించగలిగినట్లు తన జీవిత కాలం అంతా కృపాక్షేమాలు తన వెంట రాగలిగినట్లుగా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబాన్ని దీవించండి నాయన. వాళ్ళ నాన్నగారు మరి జాబ్లో కూడా మీరు తోడుగా ఉండండి. అదే సమయంలో ధీరజను కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించండి. బిడ్డలిద్దరూ నాయన చదువు ఎందు జ్ఞానం ముందు వర్తిల్లినట్లుగా మీరు ఆశీర్వదించమని నాయన. ఇలాంటి పుట్టినరోజు ఆదివారం రావటం తన తోటి నాయన నా తండ్రి బిడ్డలతో నాయన స్నేహితులతో సంఘంలో చేసుకోవడం అనేటువంటిది గొప్ప ధన్యత నాయన నా తండ్రి. బయట మేమేమేమో చేసుకున్నా, గొప్పగా పుట్టినరోజులు చేసుకున్నాం, విందులు చేసుకున్నా, అది నాయన మీకు ఇష్టం లేదు కానీ ప్రభు నీ మందిర ఆవరణంలో నీ పిల్లలతో కలిసి సంతోషించినప్పుడు మీరు కూడా మాతో ఉంటారు. మీ సన్నిధి మీ ఆశీర్వాదం బిడ్డలపై, కుటుంబంపై, సంఘంపై ఉంచాలని ఎదురు చూసే దేవుడు. అలాంటి కృప కుటుంబానికి ఇచ్చినందుకు వందనాలు ఆయన. కుటుంబాన్ని జ్యోతిని ఆయన అందరిని కూడా అలాగే ఇదే సమయంలో ప్రభా అక్క దానమ్మకను కూడా మీ దైవాల హస్తాలు వృద్ధాప్యంలో ఆవిడను కూడా జ్ఞాపకం చేసుకోండి, బలం శక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తూ జోస్నదైన కుటుంబాలను కూడా దీవించమని మరి ముఖ్యంగా మహేష్ను మీ దైవాల హస్తాలకు అప్పగిస్తూ మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ప్రభా మరలా 2027 సంవత్సరంలో పుట్టినరోజు దినాన్ని మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించే వరకు కూడా మీ కృపా కాపుదల సన్నిధి 2 తోడు ఉంచమంటూ బిడ్డను మీ గాయపడిన స్థలాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్లాస్ కొట్టండి.